హాయ్ అండి. బాబు ఆర్టిజం కిడ్ అండి. బాబుకి ఏజ్ వచ్చి ఇప్పుడు 13 years. బాబుకి అసలు 3 years వరకు బాబుకి ప్రాబ్లం ఉందని మాకు తెలియదండి. 3.5 వచ్చాక మాకు పాప బాబు వచ్చి ట్విన్స్ అండి. వీళ్ళిద్దరు పాప బాబు ట్విన్స్. 2nd monthలోనే చెప్పారు డాక్టర్ గారు, మీ ట్విన్స్ అమ్మ అని చెప్పారు. అయినా ఉంచుకున్నాము, కానీ బాబుకి ప్రాబ్లం వస్తుందని మాకు 3 years వరకు తెలియదు. సరే, పాపకి అయితే మాటలు అయితే ఫాస్ట్గా వచ్చినాయి, బాబుకి అయితే మాటలు స్లో వచ్చింది, నడక స్లో వచ్చింది. ఇదో కార్తిక్, ఇది దీనికి రెడ్ కలర్. మాటలు స్లో వచ్చినాయి, నడక ఇది నడక స్లో వచ్చింది. బాగా హైపర్ అయిపోయేవాడు, అరిసేవాడు, ఏడ్చేవాడు, అస్సలు నిద్రపోయేవాడు కాదు. నైట్ అయితే అసలు నిద్ర ఉండేది కాదు మాకైతే, నాకు కానీ ఈయనకి కానీ. ఒకరు ఏడిస్తే ఒకరు ఊరికే పెట్టడం. పాప పడుకుంటే బాబు ఏడ్చేవాడు, బాబు పడుకుంటే పాప ఏడ్చేది. చాలా ఇబ్బంది అయింది. పాప 5వ సంవత్సరం వచ్చేంత వరకు కాస్త ఇబ్బందిగానే ఉంది. పాప అయితే ఇప్పుడు నార్మల్గా ఉంది. పాప అయితే నార్మల్, బాబుకే ప్రాబ్లంగా ఉంది బాబుకే. సరే, ఏంటని 3.5 years అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్తే బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉంది. దానివల్ల బాబు బాగా హైపర్ అవుతున్నాడు. బిహేవియర్ ప్రాబ్లం కానీ, పిల్లలతో కలవకపోవడము, ఒక్కడే ఆడుకోవడం, రూమ్లో ఒక్కడే ఆడుకోవడం చేస్తానని చెప్పారు. అసలు బాబుకి అయితే అసలు మాటలే రావన్నారండి డాక్టర్ గారు అయితే. ఐక్యూ టెస్ట్ చేశారు, అన్నీ చేసి బాబుకి మాటలు రావు, స్పెషల్ స్కూల్లో ఉంటాయి, స్పెషల్ స్కూల్లో వేయమన్నారు. వేసాము స్పెషల్ స్కూల్లో అయితే ఒక 7 సంవత్సరాల వరకు వేసాము. ఖర్చు అయితే బాగానే అయింది. కాకపోతే మాకు పెట్టుకునే స్తోమత లేక ఇంట్లోనే థెరపీ కానీ, ఓటీ కానీ, ఏమైనా గేమ్స్ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఇంట్లోనే నేర్పిస్తున్నాము బాబుకి. అంటే థెరపీలో చేసినప్పుడు సార్లు అయితే కొన్ని టిప్స్ చెప్పారు. బాబుకి ఇలా నేర్పియండి, ఇలా చేయండి అన్నారు. మా దగ్గర 45 minutes ఉంటారు. మీ దగ్గర మిగతా టైం అంతా మీ దగ్గరే ఉంటారు కాబట్టి ఎక్కువ కేర్ మీరే తీసుకోవాలని చెప్పారు. బాబుకి ఇలా తీసుకోవాలని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి బాబుని ఇంట్లోనే థెరపీ ఇప్పించడం కానీ, గేమ్స్ ఆడించడం, ఓటీ చేయించడం, ఇలాంటి యాక్టివిటీ గేమ్స్ చేయించడం, ఇంట్లో పనులు అవన్నీ ఇంట్లోనే నేర్పిస్తున్నామండి. కానీ చాలా ఇబ్బందిగా ఉందిలేండి. ఒక్కోసారి బాగుంటాడు, ఒక్కోసారి తనలో తను ఆలోచించుకుంటూ రూమ్లోంచి అస్సలు రాడండి బయటికి. అరిసాడంటే అసలు ఈ సందు చివరికి వినిపిస్తుంది బాబు అరుపులు అయితే. ఇలాంటి పిల్లలు అసలు ఎప్పటికీ రికవర్ అవుతారో నాకైతే తెలియట్లేదండి. చాలామందిని చూసాము, కానీ అందరి పిల్లల మీద కొంచెం ఇది బెటర్ అనిపించింది మాకైతే. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మాటలు రావమ్మా బాబుకి అని అనేసరికి చాలా షాక్ అయ్యాం మేమైతే. ఏంటి ట్విన్స్ పుట్టారు, అది బాబు పుట్టారని సంతోషంతో ఉన్నాము, బాబుకి ఏంటి ఇలా జరిగిందని అనిపించింది నాకు. సరే, ఎందుకు రావు, దేనికి రావు అని నేను ఛాలెంజ్గా తీసుకున్నానండి. తీసుకొని థెరపీలో వేసాము. థెరపీలో వేసినంతసేపు 45 minutes చెప్పారండి. 20 minutes ఏమో స్పీచ్, 20 minutes ఏమో ఓటీ చేయించేవారు. ఇంకా మిగతా టైం అంతా మా దగ్గరే ఉంటారు కాబట్టి నేనే ఇంట్లో ఎక్కువ కేర్ తీసుకున్నాను. బాబు మీద కేర్ తీసుకొని నా స్పీచ్ చెప్పించడం, ఓటీ నేర్పించడం, ఓటీ చేయడం, గేమ్స్ ఆడించడం చేసేసరికి బాబు ఇప్పుడు కొంచెం రైట్గా మాట్లాడుతున్నాడు. అంటే 13 సంవత్సరాలు కదా, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలకు బాబులాగా ప్రవర్తిస్తాడు. ఆ పిల్లలు 5 years పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటాడు బాబు అయితే. వయసు పిల్లోళ్ళలాగా ఉంటాడండి. కాకపోతే కోపం వచ్చిందంటే ఇలాగా అరవడండి, అలా అరుస్తాడు. పిల్లలతో కలవడు. సినిమాకి వెళ్ళామంటే మధ్యలోనే అయిపోయింది ఇంక చాలు పద అని చెప్పేస్తాడు. రీసెంట్గా వెళ్ళామండి మూవీకి, వెళ్తే అసలు ఊరుకోలేదు. ఇంటర్వెల్లోనే వెళ్ళిపోదాం పద అని గోల చేశాడు. రావట్లేదని చెప్పి గట్టిగా అరిశాడు. ఇంక మధ్యలోనే వచ్చేసాము. ఇంకా పార్క్ తీసుకెళ్ళా కూడా ఒక్కడే ఆడుకుంటారు. వెళ్ళి అక్కడ ఆడుకోమ్మా, అలా ఆడుకున్నారు, ఆడుకోన్నా కూడా అసలు వినేవాడు కాదు, కలవడు.
వీళ్ళ అక్క ఉందండి, అదే ట్విన్స్తో పాప అని చెప్పాను కదా, ఆ పాపతో కూడా ఆడుకోడు. పాప ఎంతో వాళ్ళ అక్క అయితే ఎంతో ఆడిడని ట్రై చేస్తుంది కానీ అస్సలు సపోర్ట్ చేయడు బాబు అయితే. జనాలు ఇష్టపడ్డండి బాబు అయితే. జనాలు ఉంటే మాత్రం వెనక దాక్కొని నా వెనకే ఉంటాడు. అస్సలు జనాలు అంటే ఇష్టపడ్డ. ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా రాడు బయటికి, ఇంట్లోనే ఉండి ఎవరైనా వచ్చాడంటే చాలా లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటాడు బాబు. ఇంకా అలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బాబు రికవర్ అవ్వడానికి అయితే మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మీ సపోర్ట్ మా బాబుకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు బాబుకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాబుతో పాటు పాప కూడా వద్దన్నారు కదమ్మా. పాప మీద ఎక్కువ పెట్టండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న టైం కన్నా పాప దగ్గర ఉన్న టైమే ఎక్కువ ఉంటాడు బాబు. ఎందుకంటే దీంతో పాటు పుట్టిన పాప కదా పాప. మీరు పెద్ద మదరు, పాప చిన్న మదరు అనేవారండి. అందుకే మా అమ్మాయికి చెప్తాము, తమ్ముడిని కార్తీక్ని బాగా చూసుకోమ్మా, వాడికి ఖాళీ టైంలో నేర్పించడం, ఆడుకోవడం చెయ్యి. వాడు ఇంకెవరితో కలవట్లేదు కాబట్టి నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా నువ్వే చూసుకో అంటారు పాప. పాప కూడా చాలా మటుకు ట్రై చేస్తుంది బాబుని కేర్ తీసుకోవడానికి. మా బంధువుల ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఇంకా అలాగా మంచం మీద ఒక్కడే కూర్చోవడం, ఫోన్ చూసుకోవడం చేస్తారు. ఎంత పిలిచినా పలకడండి బాబు అయితే. కార్తీక్ అని గట్టిగా అరిస్తే వస్తాడు రూమ్లోంచి. మొన్న బాగా అలా గోల్ చేశాడండి. స్నానం చేయి అంటే చేసాడు కాదు, గట్టిగా అరుస్తున్నాడు, చేస్తున్నాడు. ఒక్కోసారి బాగుంటాడు, ఒక్కోసారి తను మార్పు వచ్చేస్తుంది. ఇంకా థెరపీకి తీసుకెళ్ళి ఇంకా స్తోమత లేక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. మనీ పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. డబ్బులు అయితే థెరపీకి కాల్ చేసి అడుగుతుంటే 25, 30 అడుగుతున్నారు. ఇంకా అంతగా